యూజింగ్ పారామీటర్స్ ఏంటంటే ఇప్పుడు ఒక మెథడ్ ఉంటుంది కదా. సో ఇంతకు ముందే తీసుకుందాం. ఇంతకు ముందు మనం ఈ ప్రోగ్రామ్ చేసాం కదా, ఇది సేమ్ కాపీ పేస్ట్ చేస్తా. కాపీ చేసుకున్నా, పేస్ట్ చేసుకున్నా. యూజింగ్ పారామీటర్స్. ఇప్పుడు పారామీటర్స్ ఏంటంటే ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, అది పారామీటర్స్. ఇక్కడ మీరు చూడండి, ఇంట్ నంబర్ ఈక్వల్ టు 99 ఇక్కడ తీసుకున్నాం. అక్కడ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు లేదంటే, సో ఇది తీసేస్తున్నా. అది తీసేసి మేము సేమ్ అలాగా ఇక్కడ రాసుకుంటా, ఇంట్ నంబర్ అని ఇక్కడ రాసుకుంటాం. సో ఇంట్ నంబర్ అని ఇక్కడ రాసుకున్నాక నెక్స్ట్ సేమ్ యాస్టీస్ ఇఫ్ నంబర్ మాడ్యులస్ 2 = 0, సేమ్ మెథడ్ ఇంతకుముందు చెప్పినట్టే. ఇప్పుడు ఇంట్ నంబర్ అని ఇక్కడ ఎందుకు రాసుకున్నా అంటే ఇదేనండి, ఇది మెయిన్. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనకు మెయిన్గా ఏంది, ఒక నంబర్ ఉండాలి. ఒక నంబర్ అది ఈవెన్ కాదో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక నంబర్ ఉండాలి కాబట్టి మనం అది ఎట్లైనా మెయిన్ ఇంపార్టెంట్ నంబరే కదా. సో అందుకే ఇక్కడ మనం పారాన్సిస్లో తీసుకోవాలి. అది దానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఇప్పుడు సేమ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ కాల్ చేస్తున్నా. ఏం కాల్ చేస్తున్నా, ఇక్కడ ఇంట్ నంబర్ అని ఉంది కదా, సేమ్ అదే వచ్చేసి ఇక్కడ కాల్ చేస్తున్నా. డైరెక్ట్ కాల్ చేసి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంట్ నంబర్, ఇప్పుడు ఇంట్ అని ఉంది. ఇప్పుడు సేమ్ ఎలా ఉంది అదే ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఇంట్ నంబర్ ఉంది కదా, ఇప్పుడు ఏదన్నా ఒక నంబర్ ఇవ్వండి. ఇప్పుడు ఏం నంబర్ ఇద్దాం, 50 అని ఇద్దాం. సో ఈవెన్ నంబర్ ఆఫ్ 50 అని ఎందుకు ఇస్తున్నాం, నంబర్ ఉంది కదా, అందుకే మనం 50 అని ఇస్తాం. ఒకసారి రన్ చేద్దాం. ఇది రన్ చేస్తే 50 అనేది ఈవెన్. సో ఇప్పుడు మెథడ్స్ అనేటి రీయూజబుల్ కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈవెన్ నంబర్ ఆఫ్ 49 ప్రింట్ చేద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో ఇట్ ఈస్ ఈవెన్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈవెన్. ఇప్పుడు ఇక్కడ ఏది ఈవెన్, 50 అనేది ఈవెన్, నెక్స్ట్ 49 అనేది నాట్ ఈవెన్. ఇప్పుడు మీకు అర్థమైందా. ఇప్పుడు ఇది ఇక్కడ కాకుండా ఇప్పుడు ఇది ఇక్కడ తీసేస్తున్నా, ఇక్కడ తీసేసి ఇక్కడ ఇచ్చేస్తున్నా, ఇంట్ నమ్ ఈక్వల్ టు 50. సో ఇప్పుడు ఇంట్ నంబర్ ఈక్వల్ 50 అని ఇప్పుడు మనం ఈ మెథడ్ లోపల ఇచ్చామనుకో, మనకి ఇక్కడ ఇవి తీసుకోవడానికి రాదు. ఇప్పుడు మెథడ్ ఇక్కడ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎంటీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఎంటీ బ్రాకెట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఎంటీ బ్రాకెట్స్ ఇక్కడ ఉండేటట్టు లేవు కదా. ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వచ్చింది చూసారా, ఇక్కడ చూడండి, ఎర్రర్ ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ డాట్ అన్రిసాల్వ్డ్ కంపైలేషన్ ఎర్రర్ యూజింగ్ పారామీటర్స్ ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇంట్ ఆర్గ్యుమెంట్స్ అని ఇంత పెద్దగా వచ్చింది కదా. సో అదంతా ఏంటంటే, ఇక్కడ పారామీటర్స్ లో ఏ వాల్యూ ఇయ్యలేము మనం, కానీ ఇక్కడ పారామీటర్స్ లో ఒక వాల్యూ పాస్ చేస్తున్నాం. సో అట్లా పాస్ చేయొద్దు. సో ఇప్పుడు మనం 2 times రన్ చేద్దాం అదే మెథడ్. సో ఇప్పుడు ఏమొచ్చింది, ఇట్ ఈజ్ ఈవెన్. సో ఇక్కడ పారామీటర్ తీసుకుంటే ఏంది, మనం ఆటోమేటిక్గా ఇక్కడ ఇష్టమున్న నంబర్ ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు పారామీటర్ తీసుకోలేం కదా, లోపల ఇంటి నంబర్ అనేది ఒకటే ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినా అది ఒకటే నంబర్ కాల్ అవుతుంది. సో అందుకే మనం ఏంది, ఎక్కడ పారామీటర్స్ వాడాలో ఎక్కడ పారామీటర్స్ వాడకూడదో చూసుకోవాలి. మీరు నార్మల్గా ప్రాక్టీస్ చేస్తుంటుంటే మీకు అర్థమవుతుంది. ఇది పారామీటర్స్ అని అనొచ్చు, ఆర్గ్యుమెంట్స్ అన్నా కూడా అనొచ్చు. ఇక్కడ ఇంట్ నంబర్ ఇక్కడ కాకుండా ఇక్కడ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఇది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది ఒకసారి రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేసిన, ఇప్పుడు మళ్ళీ ఏంది సేమ్, ఇప్పుడు సేమ్ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఈవెన్ నంబర్ ఇంట్ నంబర్ అని ఇచ్చాం కదా, ఇక్కడ ఈవెన్ నంబర్ ఆఫ్ లోపల ఇంటిజర్ అనేది ఒక వాల్యూ ఒకటి లేనే లేదు. సో ఇప్పుడు అది లేకపోతే ఏం చేయాలి, ఒక వాల్యూ పెట్టుకోవాలి. లోపల పెట్టుకుందాం 14 అని, ఇక్కడ 1 అని పెట్టుకుందాం. సో ఇట్లా మీరు ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి కూడా తీసుకుందాం. ఇప్పుడు మీకు ఏదంటే అది, ఇక్కడ వచ్చేసి 10, ఇక్కడ 10 అని తీసుకున్నాం. ఒకసారి కన్సోల్ పైన తెస్తున్నా, ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 14 వచ్చేసి ఇట్ ఈస్ ఈవెన్, నెక్స్ట్ 1 వచ్చేసి ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈవెన్,
నెక్స్ట్ 10 వచ్చేసి ఇట్ ఈజ్ ఈవెన్. సో ఇలా మనం ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసుకోండి. ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. ఆర్గ్యుమెంట్స్ అవసరం లేకపోతే ఆర్గ్యుమెంట్స్ పెట్టకండి. If you are watching our channel for the first time, please subscribe our channel and like the video and make sure that turn all the notifications on.